నేను చెప్పే హగ్గీరాముడి పేరు కుమార్. కుమారా? ఏ కుమార్ అండి? ఎవరండి ఆ కుమారు? అరే ఇదే ఊరు అండి, కాశీపతి తమ్ముడు కొడుకు. తమ్ముడు కొడుకా? అయితే జరా తైరోమా, కొంచెం చెప్తాను ఇంకోండి. కొన్ని సంవత్సరాలకి ముందు కళ్ళూరు అడవిమే పెద్ద పులి ఉండదని పుకారు పుట్టింది. దాన్ని చూడవాలా అని పిల్లకాయలు అడవికి పోయినారు. అందులో ఈ కుమార్ కూడా మునియారు. తర్వాత ఏం జరిగిందండి? అది హడ్డిమే హగ్గిరాముడికి పులి తరుముకొని వస్తే దానికి చూసి పిల్లలు గాభ్రాతిని దౌడు తీసినారు. మన కుమార్ చెట్టు పైకి ఎక్కి తన చేతిలో ఉన్న ముళ్ళు కర్ర పులి కంట్లోకి విసిరి ఆ ముసలి వాడికి రక్షించినారు. తనని రక్షించిన వాడు తన తమ్ముడి కొడుకు అని తెలుసుకున్న అగ్గిరాముడు చాలా ఖుషి అయి ఆ కుర్రవాడికి తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు. అలాగా? అంతా వింటే మన కుమార్ లాగే ఉందమ్మా. అవునన్నయ్య, అవును, మన కుమారే, అచ్చు మన కుమారే. అరే ఏమిటి అమ్మా, అగ్గిరాముడు దొంగవాడు మీవాడు అంటారే. అయ్యా సాయిబు, వాడు మా అబ్బాయి 10 ఏళ్ళప్పుడు తప్పిపోయాడు. ఊరు వాడంతా విషయం, ఎక్కడ కనిపించకపోతే ఆశ వదులుకున్నాం. చెప్పు సాయిబు, నా కుమార్ ఎక్కడున్నాడు? నా నాయన ఎక్కడున్నాడు? నన్ను అక్కడికి తీసుకువెళ్ళు, నా కుమార్ని చూపించు. జరా టైరో అమ్మా టైరో, మీకు కావాలంటే అగ్గిరాముడికి ఇక్కడికే పిలిపిస్తాం. సాయిబు గారు పిలిపించండి. అగ్గిరాముడితో వాళ్ళ అమ్మ చూడాలని అల్లాడిపోతుందని చెప్పండి. అమ్మా ఇప్పుడు చెప్పండి, శారదమ్మను ఇచ్చి పెళ్లి చేస్తారు? వాడి కాకపోతే ఇంకెవరికి నాయనా శారద? అయితే అమ్మా అగ్గిరాముడికి చెప్పి పిలిపిస్తాం. అవునంద గారు, చివరికి మీరందరూ బంధువులైపోయినారు, మేమే వేరైపోయినాం. అరే అదేమిటంటే అలా చెప్తారు? అంతా మీది దయా. మాదే ఉందండి, అంతా మీదే. అరే చూసినారు పోలీసు బుద్ధి, ఒకళ్ళది ఒకళ్ళ మీద తోయడానికి చూస్తారు. వస్తానండి. మంచిది. ఎవరక్కడ? ఎవరు? నేనే. ఇక్కడికి ఎలా వచ్చారు? బ్రతికి బయటపడ్డాం. ఎలా వచ్చారని కాకుండా ఎందుకు వచ్చారని ఉంటే చచ్చేవాడిని. ఎందుకు వచ్చారనటం ఎవగింపు, ఎలా వచ్చారనటం విచ్చగింపు. ఎందుకు వచ్చారో నాకు తెలుసుగా. తెలుసా? దొంగలు ఎందుకు వస్తారు? దోచుకోవడానికి. అబ్బే, దోచుకుపోకుండా చూచిపోవడానికి వచ్చాను. శారద, ఇప్పుడు నీలో ఏం జరుగుతుందో చెప్పనా? యుద్ధం, పెద్ద యుద్ధం జరుగుతుంది. 2 శారదలు నుంచున్నారు. ఒక శారద పెళ్లి కాని పిల్లవు, ఈ ప్రేమ వ్యవహారం ఏమిటి అని అదమాయిస్తుంది. ఇంకో శారద ప్రేమించుకున్న వాళ్ళ మధ్యన ఈ పెళ్లి అడ్డేమిటి అని దబాయిస్తుంది. అవునా? మరి ఇంకేమిటి చెప్పమా? దొంగల ప్రేమ దొంగ ప్రేమ అని ఆలోచిస్తున్నావు కదూ. ఇక మన వల్ల కాదు, వస్తాం. ఎక్కడికి? నీ దగ్గరికి. బావా. శారదా, ఏం శారదా, కోపం వచ్చిందా? చక్కని రాజమార్ ఎందుకు రావాలి? మీరే తుమ్మిద మాలితో చెప్పి మరీ వస్తుందా? బావా, ఆనాడే ఎందుకు చెప్పలేదు? ఏమని? ఈ గజి దొంగ మా బావని. ఆనాడే చెప్పి ఉంటే ఈనాడి ఆనందం ఉండేది కనుక. ఓ బావా, ఎప్పుడు వెళ్తాలే. బావా, ఒకటి అడుగుతాను, కోప్పడు కదా? అడగకపోతే తప్పకుండా కోప్పడతాను. బావా, గుహలో మీతో పాటు నావిడెవరు? అపవాదులో గురి జీవితం మీద విరక్తితో చావును భరించబోయింది. తలవంతలంపుగా తటస్థపడి నేను తప్పించాను. ఆ తర్వాత తెలుసుకున్నాను, ఆవిడ మా పిన్నమ్మ. పిన్నమ్మ? మీ అత్తగారి చెల్లెలు పార్వతమ్మ.
పార్వతమ్మ ఆ, పార్వతమ్మ అంటే ఇంకా నిద్రపోలే అమ్మా? మాటలు వినిపిస్తున్నాయి, ఎవరితో మాట్లాడుతున్నావు? పార్వతి అంటున్నావేమిటమ్మా? ఓ అదే కళ కళ వచ్చింది అత్తయ్య. పార్వతీ పరమేశ్వరులు కనిపించారు. ఓహో, ఆ. కలవరించావా? ఆ, నేనేమిటో అనుకున్నాను. పార్వతి అనేటప్పటికల్లా నా పంచ ప్రాణాలు లేచి వచ్చాయి. తాడు ప్రపంచం దాన్ని వాత వేసుకుంది. ఇంకెక్కడ పార్వతి? మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. పడుకుంటానమ్మా. పైన ఏదో తప్పుడైనట్టుంటే పరిగెత్తుకొచ్చాను. ఓ, ఈ మాత్రానికి మీరు రావాలి అత్తయ్య. రాకుండా ఎట్లాగమ్మా? ఒంటరిగా నిన్ను వదిలేసి ఎలా నిద్రపోతాం? ఎవరి చేతుల్లోనూ నిన్ను పెట్టేదాకా కంటికి రెప్పలా కాపలా